బాక్సాఫీస్ దగ్గర ఒక మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరోలలో అల్లరి నరేష్ కూడా ఒకరు. కెరీర్ లో ఒకప్పుడు కామెడీ సినిమాలతో రచ్చ చేసిన అల్లరోడు తర్వాత హిట్స్ కి కంప్లీట్ గా దూరం అవుతూ వచ్చాడు. డిఫరెంట్ జానర్ మూవీస్ తో ఆడియన్స్ ముందుకు రీసెంట్ టైమ్ లో వస్తున్నా కానీ ఆశించిన మేర విజయం అయితే దక్కలేదు. ఉన్నంతలో 1-2 సినిమాలు పర్వాలేదనిపించాయి. ఇలాంటి టైంలో ఊరమాస్ రగ్గడ్ మూవీగా వస్తున్న తన లేటెస్ట్ మూవీ బచ్చల మల్లి ఈ శుక్రవారం వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధమవుతూ ఉండగా ఆల్రెడీ సినిమా ట్రైలర్ ఆకట్టుకోవడంతో అల్లరి నరేష్ మాస్ లుక్ కూడా పర్వాలేదనిపించడంతో కంటెంట్ కూడా బాగుంటే బాక్సాఫీస్ దగ్గర వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది అనిపించే విధంగా ఈ సినిమా మీద బజ్ అయితే నెలకొంది. బిజినెస్ పరంగా ఓవరాల్ గా మంచి రేటునే ఈ సినిమా సొంతం చేసుకుంది. ఇప్పుడు నైజాంలో ఆల్మోస్ట్ 1,40,00,000 రేంజ్ బిజినెస్ అందుకున్న ఈ సినిమా సీడెడ్ లో 60 లక్షలు, టోటల్ ఆంధ్ర రీజన్ లో 2.2 కోట్ల మేర బిజినెస్ ను దక్కించుకోగా తెలుగు రాష్ట్రాలలో 4.2 కోట్ల మేర బిజినెస్ ను ఈ సినిమా సాధించింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ కలుపుకొని మరో 80 లక్షల వరకు బిజినెస్ ను సాధించిన ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 5 కోట్ల రేంజ్ లో వాల్యూ ప్రీ రిలీజ్ బిజినెస్ ను అందుకోగా రీసెంట్ టైమ్ లో అల్లరి నరేష్ మూవీస్ లో మంచి బిజినెస్ ను అందుకున్న సినిమాగా నిలిచిందని చెప్పవచ్చు. కంప్లీట్ మాస్ రగ్గడ్ మూవీగా వస్తున్న ఈ సినిమా క్లీన్ హిట్ గా నిలవాలి అంటే బాక్సాఫీస్ దగ్గర మినిమం 5.5 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఉంది. మరి బాక్సాఫీస్ దగ్గర పోటీలో రిలీజ్ అవుతూ ఉన్న ఈ సినిమా ఎంతవరకు టాక్ పరంగా మంచి టాక్ ను సొంతం చేసుకుని కలెక్షన్ల పరంగా బ్రేక్ ఈవెన్ అందుకునే ప్రయత్నం చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.